మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రుణమాఫీ కాని రైతుల కోసం గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఆర్డీఓ ఆఫీసు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుడులపై ఓట్లు వేసి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట తప్పాడని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ 24 గంటల నుంచి కరెంటు, పండించిన పంటలను గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కొనుగోలు చేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడం, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధును ఇవ్వడం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణంగా ఉండేదన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ విధానాల వలన రైతులు వరి సాగును చాలా తక్కువగా చేస్తున్నారన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతుల సహకారంతో రుణమాఫీ అయినటువంటి రైతు కుటుంబాలతో ఇవాళ ఒక ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ వారికి రిక్వెస్ట్ రెఫరెండం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు, డిసెంబర్ 9 వెళ్ళండి, అప్పులు తెచ్చుకోండి, మేము మాఫీ చేస్తాం 2 లక్షలు అని చెప్పి మాట్లాడండి. రైతులు కాంగ్రెస్ మాటలు నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిండ్రు, బ్యాంకులకు వెళ్ళిండ్రు, అప్పులు తెచ్చుకున్నారు. గతంలో కేసీఆర్ మాఫీ చేసినాక కూడా మళ్ళీ మాఫీ జరుగుతుందని చెప్పి ఒక్కొక్క కుటుంబం 2 లక్షల పై చీరుకు రుణాలు తెచ్చుకున్నారు. మరి అలాంటి రుణాలని మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తున్నాం, ఆ పైన 2 లక్షల పై చీరుకు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయట్లేదు, మేము 2 లక్షలకే చేసినాము, ఆ 2 లక్షల వరకే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు, ఒక్క రేషన్ కార్డుకి 2 లక్షల వరకు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఇలా మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేయమంటున్నాం. అదేవిధంగా మీరు రైతు భరోసా ఇస్తా అన్నారు, ఎకరానికి 15,000, 11,500 కోట్లు రైతు భరోసా ఇవ్వాలి. కూలీ రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, కౌలు రైతుకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, రైతు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు, రైతు పండించిన పంట ప్రతి గింజ ఉంటా అన్నారు. మరి ఎక్కడ అమలు చేస్తున్నారా? అమలవుతుందా? రైతుల పరిస్థితి ఏంది? అసలు పట్టించుకుంటున్నారా? నీ మంత్రులు ఒక మాట, నీవు ఒక మాట. నువ్వు మాట్లాడేది రుణమాఫీ జరిగిందని, రుణమాఫీ కాలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. బట్టి విక్రమార్క గారు 7,000 కోట్లే ఇచ్చినమని మాట్లాడతారు. యాక్చువల్గా మీరు చెప్పింది, బ్యాంకర్ చెప్పింది 49,000 కోట్లు. మీరు జనవరిలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు నా కడుపు కట్టుకుంటే 1 సంవత్సరము నేను అవినీతికి పాల్పడకపోతే 40,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడండు. తర్వాత మీరు 31,000 కోట్లు అన్నారు. బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, 26,000 కోట్లు. ఇట్లా మాఫీ చేసింది 7,500 కోట్లు, ఒకరు 17,000 కోట్లు, ఒకరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే, మేము రైతుల రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన నిలబడతాం. గ్రామాన చావిడి వద్ద గ్రామ రైతు వేదికల దగ్గర రైతుల్ని పోగు చేసి రుణమాఫీ కానీ రైతుల పక్షాన మేము నిలబడతాం. వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటాం, వాళ్ళందరినీ తీసుకొచ్చి